హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. అశేష భక్తుల మధ్య మహాగణపతి శోభాయాత్ర హట్టహాసంగా జరిగింది. రాజదూత హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ ధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న శ్రీవారు ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ కారణంగా భక్తులు దాదాపు 12 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు వేలం పాట ఘనంగా సాగింది. ఈసారి లడ్డు వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరగడం కలకలం రేపింది. ఇటీవల ఎర్రకోటలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో కోటి విలువ గల 2 కలశాలు చోరీకి గురైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 3న ఉదయం ఎర్రకోటలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతరం పూజ కోసం తాను తీసుకువచ్చిన 760 గ్రాముల బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు కనిపించడం లేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి అప్పగింత ప్రక్రియను వేగవంతం చేసేందుకు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అవసరమైతే ఢిల్లీలోని తిహార్ జైల్లోనే వారి కోసం అత్యంత భద్రతతో కూడిన ప్రత్యేక ఎన్క్లేవ్ నిర్మిస్తామని యూకే అధికారులకు భారత్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్కు చెందిన క్లౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బృందం ఇటీవల తిహార్ జైలును సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్లిన ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరంపై దర్యాప్తును సిబిఐకి అప్పగించడం, కవిత రాజీనామా చేయడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ టీమిండియాతో తలపడుతుందా లేదా అనే ఉత్కంఠ తెరపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న దాయాదుల మధ్య మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ క్రీడా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏపీలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.